హలో గైస్, ఈరోజు అయితే మనం యాపిల్ సర్వీస్ సెంటర్కి వచ్చాము. ఇదేంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఐఫోన్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఐఫోన్ అనేది చాలా కామన్, ప్రతి ఒక్కరు ఐఫోన్ వాడుతున్నారు. ఐఫోన్ సంబంధించి ఐఫోన్ కానీ, ఐమ్యాక్ కానీ, మ్యాక్బుక్ ప్రో కానీ, ఐప్యాడ్, ఐవాచెస్ ఇలాంటి మీ యాపిల్ గ్యాడ్జెట్స్కైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడ వీళ్ళు వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు సర్వీసింగ్ అనేది అందిస్తున్నారు. హాయ్ సార్. ఈరోజు మనమైతే ఐఫోన్ సంబంధించి సర్వీస్ సెంటర్లో ఉన్నాం, జెనసిస్ అని. ఇక్కడ వీళ్ళ దగ్గర మ్యాక్ బుక్స్ కానీ, యాపిల్ వాచెస్ అండ్ అన్ని యాపిల్ ప్రొడక్ట్స్ అన్నీ వీళ్ళ దగ్గర సర్వీసింగ్, బెస్ట్ క్వాలిటీ సర్వీసింగ్ ఇన్ లీస్ట్ ప్రైస్ అనమాట. తక్కువ ధరలో వీళ్ళు అద్భుతమైన సర్వీసింగ్ అందిస్తున్నారు. సార్ని అడిగి వీళ్ళ సర్వీసెస్ ఏంటో కనుక్కుందాం సార్. సార్ జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ మ్యాక్ బుక్ సంబంధించి కానీ, ఐఫోన్ సంబంధించి కానీ ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్స్ సంబంధించి వస్తారు మీ దగ్గరికి కస్టమర్స్? మ్యాక్ బుక్స్ అంటే మోస్ట్లీ అన్ని లో పవర్ కిందే వస్తాయండి. ఓకే. మనకి డైరెక్ట్ కస్టమర్స్ అంటే ఓవరాల్ అంటే మనకి సర్వీస్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఓకే. మనకి మెయిన్ వచ్చేసి షాపుల వాళ్ళందరికీ మనం హోల్సేల్ చేస్తుంటాం. ఓకే. సిటీలో అని కాకుండా వైజాగ్ నుండి వస్తుంటాయి ఎక్కువగా. నెక్స్ట్ ఏలూరు, రాజమండ్రి, విజయవాడ నుండి వీళ్ళందరికీ ఏంటంటే షాపులకి మనం ఇచ్చే ప్రైస్ చాలా లో ఉంటుంది. అట్లా సిటీలో కూడా మెయిన్ అదే. ఓకే. మనకి డైరెక్ట్ కస్టమర్తో పాటు షాప్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఓకే. మన దగ్గర ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న మ్యాక్ బుక్ బ్యాటరీస్ కూడా చాలా జెన్యూన్ ఉంటాయి. ఓకే. అంటే బయట వాటితో కంపేర్ చేస్తే ఒరిజినల్ కాదు కానీ సేమ్ అదే స్టాండర్డ్ క్వాలిటీ ఉంటాయి. ఓకే. యాక్సెసరీస్ కూడా మీరు మంచి క్వాలిటీ మంచి. ఓకే. ఇంకా అంటే మామూలుగా డిస్ప్లేస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఐఫోన్ చాలా వస్తుంటాయండి. అంటే థర్డ్ పార్టీ డిస్ప్లేలు ఉంటాయి, ఒరిజినల్ ఉంటాయి. మన ఒరిజినల్ అయితే మనం మెన్షన్ చేసి చూపిస్తాం. యాపిల్ లోగో మెన్షన్ ఉంటుంది అందులో. అది మనం కస్టమర్ కి మనం మైక్రోస్కోప్ లో చూపిస్తాం. ఇది జెన్యూన్ ఉంటేనే మనం ఇస్తాం, లేదంటే కాపీ అయితే కాపీ అని చెప్పి. ఓకే. అట్లా మామూలుగా ఇప్పుడు డిస్ప్లే రిప్లేస్మెంట్ చేశాక ఏమన్నా వారంటీ లాంటి ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? మనము 3 months వారంటీ ఇస్తామండి. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఆథరైజింగ్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు 23,000-24,000 ఉన్న డిస్ప్లే మనము 10,000-11,000కే ఇస్తాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ అందులో వారంటీ కొన్ని సందర్భాల్లో ఇస్తాము, కాపీకి అయితే ఇవ్వం. మామూలుగా బ్యాటరీ రీప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి కదా? బ్యాటరీలు అవుతుంటాయండి. ప్రతిదానికి 90 days వారంటీ ఉంటుందండి. ఓకే. జెన్యూన్ ఉంటాయి. ఓకే. కాపీ వాటికైతే మరి చీప్ క్వాలిటీ ఉంటాయి కానీ అలాంటివి వాడడం. సో మంచి క్వాలిటీ అయితే సజెస్ట్ చేస్తాం. ఓకే. అట్లా యాపిల్ వాచ్ సంబంధించి యాపిల్ వాచ్కి సంబంధించి ఈ గ్లాస్ బ్రేకింగ్ అనేవి చాలా ఉంటాయండి. ఓకే. మన దగ్గర డిస్ప్లేస్, నెక్స్ట్ వాచ్ బ్యాటరీస్ కూడా రీప్లేస్ చేస్తుంటాం. ఓకే. జెన్యూన్ ఉంటాయి బ్యాటరీస్. ఓకే. అట్లా ఇప్పుడు ఐమాక్స్ సంబంధించిన ఎలాంటి సర్వీస్ ఉంటుంది మీ దగ్గర? ఐమాక్స్ సంబంధించి డిస్ప్లేలు ఉంటాయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది, ఇప్పుడు ఇది ఐమాక్స్ సర్వీస్కి వచ్చినాయి అవి. ఓకే. ఇవేంటంటే మెయిన్ ఎస్ఎంపిఎస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఇందులో. ఎస్ఎంపిఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బోర్డ్ ఇష్యూస్ ఉంటాయి, ఈ కామన్గా డిస్ప్లేస్ అయిపోతుంటాయి. ఇలాంటివన్నీ కూడా సర్వీస్ ఇస్తుంటాయి ఐమాక్స్. ఓకే. నెక్స్ట్ ఇవి సెకండ్ హ్యాండ్లో కూడా ఉంటాయి. ఓకే. మీరు సెకండ్ హ్యాండ్ కూడా వితౌట్ రిపేర్ ఉంటాయి. ఓకే. వితౌట్ రిపేర్ మీరు తక్కువ ప్రైస్ ఉంటాయి. ఓకే. విత్ వారంటీ ప్రైస్ ఇస్తాం. ఓకే. మ్యాక్ బుక్స్ కూడా సేల్ మ్యాక్ బుక్స్ కూడా సేల్ చేస్తాం. ఓకే. అంటే అన్ని మ్యాక్ బుక్స్ సేల్ కాదు, ఓకే. కొన్ని మ్యాక్ బుక్స్ సేల్ ఉంటాయి, వితౌట్ రిపేర్ ఉంటాయి, జెన్యూన్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మ్యాక్ బుక్స్ ఎంత నుంచి ఉన్నాయండి రేంజ్ మీ దగ్గర? రేంజ్ అంటే డిపెండింగ్ ఆన్ మోడల్స్ అండి. ఓకే. రిపేర్ ఉన్నాయైతే మనం రిపేర్ ఉందని చెప్తాము. ఓకే. అవి మోస్ట్లీ మనం చేసినాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం రావు ఎప్పుడు రిపేర్ చేసినా. ఓకే. వితౌట్ రిపేర్ ఏంటంటే కొంచెము మోడల్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి ప్రైస్. ఓకే. ఐఫోన్స్ కూడా ఏమైనా సెకండ్ హ్యాండ్ డీల్ చేస్తారా? ఐఫోన్స్ ఉంటాయండి, తక్కువ ఉంటాయి. ఓకే. మెయిన్ ఏంటంటే మ్యాక్ బుక్స్ ఎక్కువ ఉంటాయి రిపేరు. ఓకే. ఐఫోన్స్, ఐప్యాడ్స్, మెయిన్ వాచీలు ఎక్కువ బాగా వస్తుంటాయి. మనకి హోల్సేల్ ప్రైస్ కాబట్టి మన వేరు ఉంటుంది. అంటే చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్స్ ఐఫోన్ కి షిఫ్ట్ అవ్వాలంటే బ్యాటరీకే ఎక్కువగా భయపడతారు. బ్యాటరీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. ఎందులో అంటారు? ఇప్పుడు మామూలుగా ఐఫోన్ కంపారేటివ్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ తో పోలిస్తే ఐఫోన్ బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటే మనం ఒకటండి, ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ తీసుకున్నా, ఐఫోన్ తీసుకున్నా బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అయ్యే కొద్దీ ఏదైనా డ్రైన్ అవుతుంది. ఓకే. సో ఆ రన్నింగ్ అనేది ఎక్కువ, కొంతమంది ఎప్పుడు 4G ఎప్పుడు ఆన్లో ఉంటుంటాయి, అలాంటప్పుడు కామన్గానే ఉంటుంది. ఎక్కువ ఫొటోస్ తీస్తే ఐఫోన్ త్వరగా డ్రైన్ అవుతుంది. అదే
కంపేర్ టు ఆండ్రాయిడ్తో చేస్తే. ఓకే. ఎందుకంటే రెజల్యూషన్ ఎక్కువ ఉంటుందా, ప్రాసెస్ రిజర్వేషన్ ఎక్కువ ఉంటుందండి. ప్లస్ ఏంటంటే దీని ప్రాసెస్ డిస్ప్లే సంబంధించి రిఫ్రెష్ అయ్యే రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది స్టేబుల్ ఉంటుంది, బాగుంటుంది. అంటే ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే హ్యాంగ్ అనేది ఉండదు ఇది. అంటే ఇప్పుడు iPhone 13 నుంచి కొంచెం బ్యాటరీ బ్యాకప్ కొంచెం పెంచినట్టున్నారు కదా? అవునవును, పెంచారు. ప్రతిదీ వస్తుందండి, డిపెండింగ్ ఆన్ మన యూసేజ్ని బట్టి ఉంటుంది. ఓకే. కొంతమంది ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటారు, యూట్యూబ్ చూస్తుంటారు, అట్లా చూస్తే ఏదైనా తగ్గిపోయింది. ఇప్పుడు 14 Pro Max తీసుకున్నా మీకు 1 డేకి మించి రాదు. స్టార్టింగ్లో ఏదైనా 1.5 2 days వస్తాయి, కానీ రాను రాను 1 day 1/2 dayకి పడిపోతాయి. ఎక్కువగా ఎలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి మీ దగ్గర ఐఫోన్ సంబంధించి? ఐఫోన్ సంబంధించి ఎక్కువగా ఈ మెయిన్ ఏంటంటే డ్యామేజ్ ఎక్కువ వస్తుంటాయండి. కింద పడ్డ ప్రతి ఫోను లేయర్స్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువగా వచ్చేది ఏంటంటే సిగ్నల్ రాకపోవటం, వైఫై రాకపోవటం, నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్స్ మోస్ట్లీ అవి డ్యామేజ్ అవుతుంటాయి, బ్యాక్ గ్లాసులు వస్తుంటాయి. మెయిన్ కింద పడ్డప్పుడే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా చాలా స్టోర్స్ వాళ్ళు ఓపెన్ బాక్స్ అని చెప్పేసి కంపెనీ సెకండ్స్ అనేది డిస్కౌంట్ సేల్స్ కూడా చేస్తున్నారు. ఎంతవరకు జెన్యూన్ అంటారు? ఒక యాజ్ ఏ టెక్నీషియన్గా మీరు దాని గురించి ఏం చెప్పగలుగుతారు? జెన్యూన్ అంటే కొన్ని ఉండొచ్చు అండి, మనం జడ్జి చేయలేం, కానీ కొన్ని ఉండొచ్చు. మోస్ట్లీ ఏంటంటే సెకండ్ హ్యాండ్ అంటే మనం మెయిన్ OLX లాంటివి కొనుక్కొని ఉంటేనే మంచిది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఈ మ్యాక్ బుక్ ఉంటుంది, ఇది వీళ్ళు ఏం చేస్తారు, సెకండ్లో అమ్ముతారు. ఇదేదో కంపెనీకి సంబంధించి ఉంటుంది, మీరు చూస్తారు, ఫార్మాట్ కొట్టేస్తారు. కొట్టేసినప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేసేటప్పుడు ఐక్లోడ్ లాక్లు పడిపోతాయి సెక్యూరిటీ రీజన్ బట్టి. లేదనుకుంటే మీరు ఫార్మాట్ చేయకుండా ఇంతే పాస్వర్డ్లు ఉన్నాయి కదా అని తీసుకుంటారు, ఐక్లోడ్ కూడా లాగిన్లో ఉండదు, కానీ ఆ అకౌంట్లో ఈ సీరియల్ నెంబర్ లాగిన్ ఉంటుంది, అది వీళ్ళు చెక్ చేయరు కదా. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం ఏదైనా అప్డేట్ చేసినప్పుడు లాగిన్ స్క్రీన్లో ఆగిపోతుంది, అప్పుడు ఆ టైం అప్పుడు ప్రాబ్లం అవుతాయి. ఇప్పుడు కొన్ని ఫోన్లు అన్లాక్ చేసి అమ్ముతుంటారు, అలాంటి కొన్నప్పుడు అన్లాక్డ్ పర్మనెంట్ అన్లాక్డ్ ఫోన్స్ చాలా తక్కువ అండి. మోస్ట్లీ అన్ని ఏంటంటే బైపాస్ చేస్తుంటారు, అది మళ్ళీ రీసెట్ కొట్టంగానే మళ్ళీ పోతుంది. అలాంటివి తీసుకోపోతేనే మంచిది. మంచిది, అవును. ఓకే. ఇప్పుడు ఇంపోర్టెడ్ తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, లాగిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ కొని పంపించిన వాటికి. ఇంపోర్టెడ్ మనం తీసుకునేటప్పుడు కూడా అది పర్మనెంట్ అన్లాక్ ఉందో లేదో చూసుకోవాలి. అన్లాక్ చూసుకోవాలి, వారంటీని మనం చూసుకోవాలి. ఓకే. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంటర్నేషనల్ వారంటీ ఉందంటారు కానీ ఉండవు. యుఎస్లో తీసుకున్నది 1 year యుఎస్లోనే ఉంటుంది. ఇండియా పరంగా ఇక్కడికి వచ్చేలేక మీకు అప్లై కదా అది. ఆ పరంగా ఉంటే తీసుకోవచ్చు, ఇంటర్నేషనల్ వారంటీ ఉంటే మనం ఆ ఫోన్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లా మీరు వారంటీ ఉన్నాయి కూడా మీరు డీల్ చేస్తారా? వారంటీ ఉన్నాయి ఫ్రీ కాబట్టి ఆథరైజింగ్ కి ప్రొవైడ్ చేస్తాను నేను. మోస్ట్లీ ఏంటంటే వారంటీలో మనం డబ్బుల కోసం తీసుకో, ఎందుకంటే వారంటీలో ఉంది, మనం స్క్రూస్ ఓపెన్ చేసి డిస్ప్లే చేసినా వాళ్ళకి వారంటీ పోతుంది పాపం. అందుకని మేము ఏంటంటే వాళ్ళకే పంపించేస్తాం ఆథరైజింగ్. వితౌట్ వారంటీ మనం డీల్ చేస్తాం. కొన్ని స్టోర్స్ లో అమ్ముతా ఉంటారు ఐఫోన్స్, ఇంపోర్టెడ్ అని చెప్పి అమ్ముతా ఉంటారు, దాంట్లో బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి 70% 80% ఉంటుంది. అంటే ఏం చేస్తారంటే అండి, చాలా మంది బ్యాటరీ యూజ్డ్ ఫోన్ అయినా అది నీట్గా వాళ్ళు క్లీన్ చేసేసి టెంపర్ గ్లాసులు వాడతారు కాబట్టి స్క్రాచెస్ ఉండవు వాటికి. ఏం చేస్తారంటే బ్యాటరీని మనం బయటకు తీసేసి రీసెట్ చేసి 100% చేయొచ్చు బ్యాటరీ. కానీ మీకు పెర్ఫార్మెన్స్ రాదుగా, ఒరిజినల్గా దాని కెపాసిటీ తగ్గిపోయింది. మన డిస్ప్లేలో మీకు 100 వస్తుంది. అట్లా. ఇప్పుడు డిస్ప్లే రీప్లేస్మెంట్ తర్వాత ట్రూ టోన్ లో కూడా మనం చీటింగ్ చేయొచ్చు. ఇప్పుడు వితౌట్ ఒరిజినల్ డిస్ప్లే ఉంటే ఒరిజినల్ డిస్ప్లే ఉన్న టూ టోన్ కాపీ చేసి మనము కొత్త డిస్ప్లేకి వేస్తాం. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయిపోయింది కాబట్టి మనం ఒరిజినల్ డిస్ప్లే మన పాతది లేకపోయినా పర్లేదు, కొత్త దానికి టూ టోన్ చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా ఇలాంటి సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ కానీ లేదంటే ఓపెన్ బాక్స్ కొన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చెక్ చేసి తెలుసుకోవాలి? మెయిన్ అన్నిటికన్నా ఐక్లోడ్ చెక్ చేయాలండి. అది కస్టమర్ అది జెన్యూనా కాదా అన్న చూసుకోవాలి. ఎందుకంటే ఈ థెఫ్ట్ అయిన ఫోన్లు, ఈ మార్కెట్లో దొరికిన ఫోన్లు ఇవి ఏం చేస్తారంటే బైపాస్ చేసి ఎమర్జెన్సీగా ఉన్నాయని చెప్పేసి అమ్ముతుంటారు. అందరూ చూసేది ఏంటంటే ఫోన్ ఓపెన్ చేస్తారు, సెట్టింగ్స్లో ఐక్లోడ్ లాగిన్ ఉందో లేదో చూస్తారు, లాగిన్ ఉండదు. సో ఇది ఐక్లోడ్లో లేదు అని వీళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ అసలు ఐక్లోడ్ అకౌంట్లో అది లాగిన్ అయి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే దాన్ని రీసెట్ కొడతారో అప్పుడు యాపిల్ ఐడి అడుగుతుంది. అట్లా మా దగ్గర చాలా మంది వస్తుంటారు కానీ మనం చెయ్యం అది, ఎందుకంటే అది లీగల్ కాదు కాబట్టి మనం రిస్క్ పెట్టుకోం. అట్లాగండి.
మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇలాంటి బయట కొనొచ్చా? ఓపెన్ బాక్స్ లో కొనొచ్చా? లేదంటే ఆథరైజ్డ్ దగ్గర ఏదన్నా కానీ జెన్యున్ గా బిల్లు బాక్స్ ఉండి జెన్యున్ ఉంటే మనం ఒకసారి యాపిల్ ఐడిలో కూడా చెక్ చేసుకుని ఉమ్, ఒకసారి రీసెట్ కొట్టి ఆఫ్టర్ మనం తీసుకుంటే మంచిదండి. ఏదైనా అదే. రీసెట్ కొట్టుకుని తొందరపడి మ్యాక్ బుక్ కూడా తీసుకోకూడదు. అదే. చాలా మంది వస్తుంటారు. కాలేజ్ పిల్లలు కొంచెం ఏదో తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పేసి ఇలా మోసాలకు గురవుతారు. ఇట్లా మెయిన్ ఈ ఫేస్బుక్ లో అమ్ముతుంటారు ఆ, కదా, ఆ. అది తీసుకోపోతేనే మంచిది. ఓకే. మోస్ట్లీ ఏంటంటే కొత్త దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఉమ్, సెకండ్ అనేది చాలా రేరు. అది అది సెకండ్ without- కూడా మనం జెన్యున్ జెన్యున్ ఉంది. ఇప్పుడు మేము ఉన్నామండి, నా దగ్గర ఏదన్నా ఫోన్ ఉందంటే, ఎందుకంటే మేము ఇక్కడే ఉంటాం, ఇదేదో మనం పెట్టి తీసేసేది కాదు. అవును. కాబట్టి మనం ఏదైనా ఇచ్చినా కానీ అది జెన్యున్ ఉంటుంది. అదే. ఇట్లా ఫేక్ అలాంటివి ఇవ్వం కదా. ఆన్లైన్ లో తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వాళ్ళ దగ్గర వాచీలు కూడా. తీసుకోవడమే బెటర్ అంటారు. అంతే అంతే, బయటికి అస్సలు తీసుకోకూడదు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.